చదువుకుందామా? లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 41, 42 వచనాలు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. Mary has chosen the good part. చూడండి, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. Would you all say with your hand on your chest, I have chosen the good part? అందరూ కూడా మీ గుండె మీద చేసుకోండి, నా వెనకాల మాట చెప్పండి, నేను ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఉన్నాము. Amen. You have chosen the good part. మీరు ఆ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. By being in Jesus God's part. యేసు పిలుచున్నాడు పాలిభాగస్తులు పొందుట ద్వారా. By being a partner with Jesus. యేసుతో మీరు పాలిభాగస్తులు అవడం ద్వారా. Yesterday I was saying, నేను నిన్నటి దినాన్ని చెప్తున్నాను, when we were taking the list of pastors who are supporting Jesus Christ in this area. ఈ ప్రాంతంలో యేసు పిలుచున్న పరిచర్యకు సహాయం ఉంటున్న పాస్టర్ గారి లిస్ట్ మేము తీసుకున్నప్పుడు, In this region, ఈ ప్రాంతంలో there were 600 pastors who are partners of Jesus Christ. 600 మంది పాస్టర్ గారు ఉన్నారండి. యేసు పిలుచున్నాడు ప్రాంతంలో ఈ పరిచర్యలో పాలిభాగస్తులు ఉన్నవారు. And I asked the pastors, నేను వారిని అడిగా. of course Pastor Subotraj is here, wonderful, Pastor Suresh Babu is here. We all strengthen the hands of our family. మా యొక్క కుటుంబం యొక్క చేతులను బలపరిచేయబడిన దైవజనులు పాస్టర్ సుదర్శన్ గారు, సురేష్ గారు ఉన్నారు. And we asked them, వారిని అడిగా, why do you want to support Jesus Christ when you have your own ministry? మీకే పరిచర్యలు ఉంటుండగా, సేవ ఉంటుండగా, యేసు పిలుచున్న పరిచర్యలకు ఎందుకు మీరు సహకారం ఉండాలనుకున్నారు అని అడిగారు. They always say, వాళ్ళు ఎప్పుడు ఏమంటారంటే, we want the good part. మాకు మంచి ఉత్తమమైనది కావాలండి. As we are connected with Jesus through Jesus Christ, యేసు ద్వారా, యేసు పిలుచున్నతో మేము కలపబడినప్పుడు, we as a family and as a ministry, we seek the good part. మేము సేవా పరిచర్యలలో మా కుటుంబ విషయంలో కూడా ఉత్తమమైన దానిని మేము కలిగి ఉంటాము అన్నారు. And they say we only minister in our church. మేము కేవలం మా యొక్క సంఘంలోనే సేవ చేస్తున్నాం అంటారు But వాళ్ళు. when we support Jesus Christ, అని ఎప్పుడైతే యేసు పిలుచున్నాడనే సహకారం మేము చేస్తామో, from our church, the gospel goes around the nation. ఆ యొక్క సంఘంలో నుండి సువార్త దేశమంతటికి వెళుతుందండి అన్నారు. Through Jesus calls, from our ministry, we are also partnering to take the gospel and the blessings around the nation. ఈ యొక్క యేసు పిలుచున్నాడని పరిచయంలో మేము సహకారంగా నిలబడటం ద్వారా, యేసు పిలుచున్నాడు నుండి మేము మా యొక్క సంఘము సువార్త లోకమంతటికి అందించబడడానికి మేము అందులో కలపబడుతున్నాము. And we will get all the souls of the people of the nation written in our account in here. అప్పుడు ఈ దేశంలో ఎందరైతే పరిచయం ద్వారా దీవించబడుతున్నారో వాళ్ళందరి యొక్క ఆత్మలు ఆ పరలోకంలో మా పేరు మీద లిఖించబడుతుంటాయి అని చెప్పారు. Otherwise, we will have only the names of the people within the church building. ఒకవేళ అలా కనుక మీకు సహకారంగా లేకపోతే మా చర్చిలో ఎంతమంది ఉన్నారో వారు మాత్రమే మా పేరు మీద ఉంటారు అని చెప్పారు. Only their names will be written in our account in here. మా సంఘంలో ఉన్న వారి పేరు మాత్రమే పరలోక రాజ్యంలో మా పేరు మీద రాయబడి ఉంటాయి. But now we will have millions of souls written in our account. కానీ ఇప్పుడు ఈ విధంగా మేము సహకారం చేయడం ద్వారా లక్షల పేర్లు మా పేరు మీద పరలోకంలో రాయబడతాయి అని చెప్పారు. That's why we as a church are a partner with Jesus Christ. అందుచేతనే సంఘముగా ఒక పాలిభాగస్తులుగా యేసు పిలుచున్నాడనే పరిచర్యతో మేము పాలిభాగస్తులమై ఉంటున్నాం. Jesus said, యేసయ్య అంటున్నాడు, Mary, మరియా, you're sitting at my feet, నువ్వు నా పాదముల దగ్గర కూర్చున్నావు, listening to me, నేను మాట్లాడుతున్న మాటలు వింటూ, obeying whatever I say. నేను ఏం చెప్తున్నానో అది నీవు ఇదే చూపిస్తున్నావు. In your family of 3, only you are a partner with me. నేను ముగ్గురు కుటుంబంగా మీరు ముగ్గురు ఉన్నారు, కానీ నీవు మాత్రమే నాతో పాలిభాగస్తురాలిగా ఉండి ఉన్నావు. Martha is cooking food for me. మార్తమ్మ గారేమో నా కొరకు వంట చేస్తున్నారు, Cooking food for the people who come. లేకపోతే వచ్చిన వాళ్ళ కొరకు ఆహారం వండుతూ ఉంది ఆమె. But you are sitting at my feet.
కానీ నీవైతే నా పాదవ దగ్గర కూర్చున్నావు, fulfilling all my will నా యొక్క చిత్తమంతా నెరవేరుస్తున్నావు. as my partner. నా పాలుభాగస్తురాలిగా You have chosen the good part. నీ ఉత్తమమైన దాన్ని నేను It will ఎన్నుకున్నాను. never be taken away. అది నీ యొక్క నుండి తీసివేయబడలేదు. Today God says you have chosen the good part. ఈ రోజు దేవుడు మీతో కూడా అదే మాట్లాడాడు, మీరు ఉత్తమమైన దానిని ఏర్పరచుకోవచ్చు. So no evil can ever touch you. ఏ దుష్టుడు మిమ్మల్ని ముట్టజాలడు. God will protect you and your family. దేవుడే మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతూ ఉన్నాడు. Only goodness and mercy shall follow you all the days of your life. కేవలం కృపా క్షేమములు